విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అమ్మమ్మా రామ్మా సంధ్య, నువ్వెప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నాను. దేనికమ్మమ్మా నా గురించి ఎదురు చూడ్డం? వినోద్ సంగతి ఏమైనా తెలిసిందమ్మా? అంటే నువ్వెదురు చూస్తుంది నా కోసం కాదనమాట. నీకోసమేనమ్మా. మరి రాగానే నీ మనవడి గురించి అడుగుతున్నావే? యువతలేని ఇంత టెన్షన్ ఫీల్ అవుతుంటే నీకు నవ్వులాటగా ఉందే. అమ్మమ్మా, ఇవాళ నువ్వు చాలా ముద్దొస్తున్నావు. నీ మనవడి గురించి నేను చెప్పలేదనుకో, అప్పుడేం చేస్తావు? చెప్పమ్మా అని బతిమలాడతాను. ఇంకా చెప్పేంత వరకు వదిలిపెట్టను. ఇంకా నువ్వు చెప్తే అదిస్తాను ఇదిస్తాను అంటూ నిన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాను. దట్ మీన్స్ నన్ను తప్ప వేరే ఎవరిని అడగవన్నమాట. భ్రమలు పెంచుకోవడానికి, బాధలు పంచుకోవడానికి నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారమ్మా? ఏరా నాన్న, ఎలా ఉన్నావురా అని అడగడానికి. వినోద్కి నేనెవరో తెలీదు. పిల్లాడు ఏవయ్యాడో కనుక్కున్నావంటే మీ మావయ్య మాట్లాడు. ఇక రోజీ భార్గవిని నేను అడగను. ఒకవేళ నేను అడిగినా వాళ్ళు చెప్పరు. అడగడానికైనా చెప్పడానికైనా నాకున్న ఏకైక ఆధారం నువ్వొక్కదానివే కదమ్మా. వినోద్కేం కాలేదమ్మమ్మా, హీజ్ ఓకే. నిజంగానా? నీకు కనిపించాడా? యా. రాత్రంతా ఏమైపోయాడట? ఇంట్లో కూడా చెప్పా పెట్టకుండా ఎటు వెళ్ళాడట? నాకు గనక కనిపిస్తే వాడి చెవులు మెలేసి అడుగుండేదాన్ని. మనవడి ఊసురాగానే మైకంలో తేలిపోతావు. నువ్వు వినోద్ని చెవులు మెలేసి అడుగుతావా? చెవులు మెలేయకపోయినా గట్టిగానైనా అడుగుండేదాన్ని కదా, రాత్రంతా ఎక్కడున్నావు అని. రాత్రంతా కాదు, 24 గంటలు తాతయ్య వాళ్ళింట్లోనే ఉన్నాడు వినోద్. తాతయ్య వాళ్ళింట్లోనా? అవును. వినోద్కి నా మీదున్న ప్రేమ నిజమో కాదో తేల్చుకోవడానికి తాతయ్య అతనికి 24 అవర్స్ టెస్ట్ ఒకటి పెట్టాడు. వినోద్ అందులో పాస్ అయ్యాడు. అదా విషయం. మరి ఎంతసేపు చెప్పవే? పసివాడు ఏమైపోయాడోనని ఎప్పటిదాకా ఎంత కంగారు పడ్డానో నీకేం తెలుసు? వినోద్ నిజంగా దురదృష్టవంతుడమ్మమ్మా. నీలా ఆలోచించే నాన్నమ్మకు దూరంగా ఉంటున్నవాడు దురదృష్టవంతుడు కాదంటావా? నీ పరిచయంతో ఆ దురదృష్టం అదృష్టంగా మారిందనుకుంటున్నాను. నువ్వంటే ఇష్టపడుతున్నాడు కాబట్టి, నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నాడు కాబట్టి వాడు మంచి మనిషి అయ్యే ప్రాసెస్ ఆల్రెడీ మొదలైందనుకుంటున్నాను. మొదలైన ప్రాసెస్ని మరింత స్పీడప్ చేయాలమ్మమ్మా. చాలా పెద్ద పనే ఉంది. నువ్వీ పనికి పూనుకున్నప్పుడే అనుకున్నానమ్మా, తప్పక సక్సెస్ అయి తీరుతావని. వినోద్ని చూస్తుంటే నాకు అదే నమ్మకం కలుగుతోందమ్మమ్మా. వినోద్ వినోద్ అంటావు, బావాని ఒక్కసారేనా అనవే? అనకపోతే ఇప్పుడు నష్టమేమిటో? రేపు పెళ్ళయ్య కూడా ఇలాగే పిలుస్తావా? ఎలా పిలుస్తావు? ఎంతో గౌరవంగా, ఎంతో మర్యాదగా, ఎంతో వినయంగా, ఓరే మొగుడు ఇలా రారా అంటాను. నిన్ను ఆగవే అల్లరి పిల్ల. ఫైనల్ ఇయర్ వరకు బుక్స్ చేతితో పట్టణాన్ని ప్రామిస్ చేసిన వాడివి నువ్వు ఇలా బుద్ధిగా పుస్తకాలు పట్టుకుని కాలేజీకి రావడం చూడ ముచ్చటగా ఉంది బాసు. సంజయ్రా ఎక్కడ కనిపించడం లేదు. అప్పుడే క్లాస్కి వెళ్ళిపోయిందంటావా? రోజు క్లాస్ స్టార్ట్ అయ్యే టైం కన్నా 10 నిమిషాలు ముందే తన లోపల ఉంటుంది కదా. నువ్వు ఇలా బుద్ధిమంతుల్లా క్లాస్కి వెళ్ళడం సంధ్య చూడాలన్నా నీ కోరిక? పారా ఈడియట్. సంజయ్ నన్ను చూడాలని కాదురా, నేనే ఓసారి సంజయ్ చూడాలని. అబ్బా, నీకు 100 ఏళ్ళయ్యా వినోద్. ఏమయ్యా ఏకాంబరం? అవునండి, మీ డిపార్ట్మెంట్ హెడ్ దివాకరం గారు ఇప్పుడే హడావుడిగా క్లాస్కి వెళ్తూ కనిపించారు. నిన్ను తెగ పొగిడేశారనుకో. దేనికి? దేనికేమిటి, రాజు బన్గే జెంటిల్మెన్ అన్నట్టు
వినోద్ బాబు ఉన్నట్టుండి మంచివాడిగా మారిపోవటం ఈ కాలేజీలో ఉన్న వాళ్లకు ఓ పటాన మింగుడు పట్టలేదు. ఎందుకంటే ఈ మధ్య నీ మాటలోనూ ప్రవర్తనలోనూ కొన్ని మార్పులు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయిగా, అందుకని. ఇదిగో నిన్నటికి నిన్న మా స్టాఫ్ రూమ్ లో అందరూ నిన్ను పొగిడేటమేనయ్యా. ఇదిగో మారడం మంచిదే గాని మరీ ఇంతలా మారిపోవటం మంచిది కాదు స్మి. ఎందుకనో పాపం. ఎందుకేమిటి, ఈ మధ్య మార్నింగ్ షోలు లేవు, మ్యాట్నీ లేవు, రెస్టారెంట్లకు వెళ్ళడాలు లేవు. అవును కదా మాస్టరు? క్లాస్కి వెళ్తాను మాస్టారు. జాగ్రత్త వినోద్, సడన్ గా నిన్ను క్లాస్ లో చూసిన మాస్టర్లకి గుండెపోటు లాంటిది రావచ్చు. మీరు భలేవారు మాస్టారు. పదరా చిన్న. ఇలాంటి వాడు ఎలా అయిపోయాడో చూసావా ఏకాంబరం? పులి లాంటి వాడు పిల్ల అయిపోయాడయా. వినోద్ బాబు బల్బు లాంటి వాడైతే సంజయ్ స్విచ్ లాంటిది. నిజానికి ఆ క్రెడిట్ మొత్తం ఆమెకే దక్కాలి. నిజమేనయ్యా. ప్రేమలో పడి ధనికులు బికారులు గాను, ఆరోగ్యవంతులు పేషెంట్లు గాను, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు గాను మారిపోతుంటారని విన్నాను గాని ఇలా చెడ్డవాళ్ళు మంచివాళ్ళుగా మారిపోవటం ఎక్కడా చూడలేదయ్యా. అంతేలేండి. చెప్పండి మిస్సెస్ రంగాస్కి, ఈ మధ్య మనం కలిసి చాలా రోజులైనట్టు అనిపిస్తోంది. ఎలా ఉంది మీ మాస్కో ట్రిప్? నాకు తెలియక అడుగుతాను, విప్లవం అనేది అక్కడికే వెళ్ళి చేయాలా? ఏ ఇక్కడ ఉండి చేయకూడదా? సరే, ఇప్పుడు ఆ గొడవలని ఎందుకు గాని ఈవినింగ్ క్లబ్లో కలుద్దాం. యా, మీ ఫోన్తో మొదలైందిగా ఈరోజు. చాలా ప్లెజెంట్గా గడిచిపోతుంది. ఓకే, బాయ్. నువ్వా? ఇంతకు ముందు మీరా అనేవారు. జైలుకెళ్ళిన వాళ్లకు ఈ మాత్రం మర్యాద చాలు. జైలుకెళ్ళినా కాదు, జైలుకెళ్ళొచ్చినా అనండి బాగుంటుంది. నిన్న అసలు లోపలికి ఎవరు రానిచ్చారు? ఏ రానివ్వద్దని ఇన్స్ట్రక్షన్స్ గాని ఇచ్చారా? నన్ను చూడగానే కనీసం మొహమాటం కోసమైనా ఎలా ఉన్నారు, ఎప్పుడొచ్చారని పరామర్శిస్తారేమోనని ఆశపడ్డాను. క్రిమినల్స్ ని పరామర్శించవలసిన అవసరం నాకు లేదు. మట్టుగా మర్యాదగా బిజినెస్ చేసుకునే నేను క్రిమినల్గా ఎందుకు మారాను? మీకోసం. మీరు అస్తమానం ఆలోచించే లక్ష్మీదేవిని అడ్డు తొలగించి మిమ్మల్ని సంతోషపరచడం కోసం. బుద్ధి లేకుండా మాట్లాడొద్దు. అలా మాట్లాడిన వారు మీరు. మిస్టర్ కృష్ణప్రసాద్. ఎస్, మీ కారణంగా మేము అరెస్ట్ అయితే కనీసం సానుభూతి కూడా చూపించలేదు. ఎన్నో ఏళ్ళు మీ కుట్రలు కుతంత్రాలతో పాలు పంచుకొని మీ పనులు మా పనులుగా చేసినందుకు తగిన శాస్తే జరిగింది మాకు. మమ్మల్ని శిక్ష నుంచి తప్పించవలసింది పోయి మాకు వీలునంత పెద్ద శిక్ష వేయమని పోలీసులతో చెప్పారట. బుద్ధి లేకుండా ప్రవర్తించింది, మాట్లాడింది ఎవరు? మీరా, నేనా? నా చంబర్లోకి వచ్చి నాతో ఇలా మాట్లాడడానికి ఎంత ధైర్యం నీకు? లే, ముందు నువ్వు ఆ కుర్చీలోంచి పైకి లే. గెట్ అవుట్. వచ్చిన పని కాకముందే ఎలా వెళ్తాను మేడం? నీతో ఈ కంపెనీకి పని లేదు. నువ్వు ఈ కంపెనీతో పనులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే, నాకు రావాల్సింది నాకు పారేయండి, మళ్ళీ మీ మొహం చూడండి. వాట్ డు యు మీన్? నా కంపెనీని మీ హస్తగతం చేసుకున్నారు, అందులో నేను పెట్టిన పెట్టుబడి నాకు ఇచ్చేయండి. అదెప్పుడో బూడిదలో కలిసిపోయింది. బూడిది కూడా ఒక్కోసారి పెట్టుబడికి పనికొస్తుంది. పోనీ అదే ఇలా ఇవ్వండి. నీకు నయా పైసా కూడా నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. మర్యాదగా వెళ్ళి కడించి. వెళ్తాను మేడం. నాకు రావాల్సిన వాటా నాకు ఎలా రాదో నేను చూస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు. అనుభవించిన జైలు శిక్ష ఇంకా చాలేదనుకుంటా. ఈ క్షణాన నిన్ను మళ్ళీ జైల్లో పెట్టించగలను. పెట్టించండి. జైలుకి వెళ్ళటానికి నేరాలు కొన్ని చేయాలిగా. ఆ చేసేదేదో మీ దగ్గర నుంచే మొదలు పెడతాను. 100 నేరాలు చేసిన వాడికి 101వ నేరం చేయటం పెద్ద కష్టమేమీ కాదు. మేడం, ఎవరతను? కృష్ణప్రసాద్ అని ఒక వేస్ట్ ఫెలో. ఈ కంపెనీ పరువును మంట కలిపిన ఇద్దర్లో వీడు ఒకడు. అతని సంగతి మీకెందుకు గాని మీరొచ్చిన పనేంటో చెప్పండి. లక్ష్మీదేవి రైట్ హ్యాండ్ రాజు జాబ్కి రిజైన్ చేశాడు మేడం. శభాష్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఆ లక్ష్మీదేవి రెక్కలు తెగిన పక్షి అయిందన్నమాట. ఇప్పుడు మరో కొత్త చాప్టర్ మొదలు కాబోతోంది. చెప్పండి మేడం, నెక్స్ట్ స్టెప్ ఎక్కడి నుంచి మొదలు పెట్టమంటారు? ఇప్పటిదాకా ఒక అసైన్మెంట్తో అలసిపోయారు కదా మిస్టర్ గిరి. రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తర్వాత అరెస్టులుంటాయన్నమాట.
ఐ మీన్ రెస్ట్ లేని పరిస్థితులు ఉంటాయన్నమాట. మీరు అప్పచెప్పబోయే నెక్స్ట్ అసైన్మెంట్ కోసం ఎదురు చూస్తుంటాను మేడం. ఎక్కడున్నావు నువ్వు? నీకోసం కాలేజీ మొత్తం ఎదుకొస్తున్నాను తెలుసా? నన్ను చూడాలని అంత ఆరాటం దేనికి? దేనికంటే ఓ 10 ఏళ్ల తర్వాత కూడా నా కోసం ఇంతగా ఆరాటపడతారా మీరు? పెళ్ళైన తర్వాత కూడా ఇదే ఉత్సాహం, ఇదే ఆరాటం, ఇదే ప్రేమ కంటిన్యూ అవుతాయా? చెప్పండి. చెప్పను. నా గురించి నీకు ఇంకా ఏమేమి డౌట్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాను. బహుశా మాటిస్తే దానికి కట్టుబడి ఉండాల్సొస్తుందని భయమా? చచా, నాకు అలాంటి భయాలేమీ లేవు. మరెందుకని నేను అడిగిన దానికి జవాబు చెప్పకుండా తప్పించుకుంటున్నారు? ప్రేమికుల మధ్య నమ్మకం అనేది ఉండాలి గాని ప్రమాణాలనేవి ఉండకూడదు సంజ. ఏ ప్రమాణం చేయడం తప్పా? ప్రమాణాలతో పని లేకుండానే నువ్వు నా ప్రేమను గుర్తిస్తే సంతోషిస్తాను సంజ. బిజినెస్ గురించి మీకు బాగా తెలుసు. బిజినెస్ కల్చర్ గురించి కూడా తెలిసే ఉండొచ్చు. ఇద్దరు కలిసి పనిచేస్తున్నారంటే వాళ్ల మధ్య ఒక ఒప్పందం అనేది ఖచ్చితంగా ఉంటుంది. బిజినెస్ డబ్బుకు సంబంధించింది, ప్రేమ మనసుకు సంబంధించింది. బిజినెస్లో ప్రేమ ఉండొచ్చు కానీ ప్రేమ మాత్రం బిజినెస్ కాకూడదు. అడగకూడని ప్రశ్నలు అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? నీ విషయంలో ఇబ్బంది అనే పదానికి తావే లేదు సంజ. నువ్వేం మాట్లాడినది నాకు తీయగానే ఉంటుంది. నువ్వు నా మీద కోపడినా సరే అది నా పట్ల ప్రేమతో చేసుంటావు అనుకుంటాను తప్ప నిన్ను అపార్థం చేసుకోను. నీ ప్రేమలో అంతగా మునిగిపోయాను నేను. నిన్నో మాట్లాడినా సంజ? నీ మౌనం, నీ వాలకం చూస్తుంటే నాది 1 వే లవ్వేమోనని అనుమానంగా ఉంది. నోనో. మరి నీ ఫీలింగ్స్ గురించి, నీ థాట్స్ గురించి ఎప్పుడు నాతో చెప్పవే? చెప్పాలని ఉంటుంది కానీ ఏదో గుర్తు దొరకని గొంతుక చెవిలో గుసగుసలాడుతున్నట్టుంటుంది. నేను నిద్రపోతున్నప్పుడు, మేలుకున్నప్పుడు మీ చూపులు నాకు పహరా కాస్తూ నన్నే అంటిపెట్టుకున్నట్టుంటుంది. అప్పుడప్పుడు ఎందుకనో మీ దగ్గరకు పరిగెత్తుకు రావాలని, మాట్లాడేందుకేమీ లేకపోయినా మిమ్మల్ని అలాగే చూస్తూ ఉండిపోవాలని ఏవో పిచ్చి పిచ్చి కోరికలతో నిండిపోతుంది మనసు. దీపక్, ఓసారి ఇలా వస్తావా బాబు? అమ్మా, రాజు రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయొద్దని చెప్పాను కదా బాబు. యాక్సెప్ట్ చేయక తప్పని పరిస్థితి వచ్చిందమ్మా. ఏమిటా పరిస్థితి? రాజు నిర్దోషిని కదా నీ ఉద్దేశం? అవును. అలాంటప్పుడు తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకుని ఉంటే బాగుండేది. ఆ అవకాశం మనం ఇచ్చామా? ఇన్నాళ్ళు మనం ఇచ్చిన అవకాశాల కోసమే తను ఎదురు చూశారా? లేదే, తనకు తానుగా చొరవ తీసుకుని చెప్పిన పనులు చెప్పని పనులు అన్నీ చేసుకుంటూ పోయారు. ఆ పాటి చొరవ ఈ విషయంలో ఎందుకు తీసుకోలేకపోయారు? అంటే కంపెనీ నుంచి బయటికి వెళ్లే ఆలోచన అతనిలో బలంగా ఉందన్నమాట. లేదు బాబు, అలా వెళ్ళదలుచుకున్నవాడైతే ఎప్పుడో వెళ్ళుండేవాడు. ఇన్నాళ్ళు వెళ్ళనివాడు ఇప్పుడు మాత్రం ఎందుకు వెళ్ళాలనుకుంటాడు? మనిషి కరప్ట్ అవ్వడానికి 1 నిమిషం చాలమ్మా. ఆ నిమిషం వరకు అతను నిజాయితీపరుడే, ఆ నిమిషం తర్వాత కూడా అతను నిజాయితీపరుడే. కానీ ఒక నేరాన్ని అంచనా వేసేటప్పుడు ఆ పర్టికులర్ నిమిషంలో అతను చేసిన దాని గురించే విచారిస్తాం తప్ప పూర్తి గుణగణాల్ని లెక్కలోకి తీసుకోవడం కుదరదు. ఎంతోమంది పనిచేస్తున్న సంస్థ మంది. రాజుని ఇలా చూసి చున్నట్టు వదిలేస్తే మిగతా వాళ్ళ మీద ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా పడుతుంది. అది నాకు ఇష్టం లేదు. బహుశా నీకు ఇష్టం ఉండదనుకుంటాను. మంచి వాళ్ళందరినీ ఇలా పోగొట్టుకుంటూ పోతే ఈ కంపెనీ ఏమయ్యేటు? ఒక్కసారి ఆలోచించు బాబు. లోకంలో చెడ్డవాళ్లకు కొదవలేనట్టే మంచివాళ్లకు కొదవలేదు. వాళ్ళని వెతికి పట్టుకోవడానికి కొంత టైం పడుతుంది. కంపెనీ పరువు బజార్న పడ్డం కన్నా అదే నయం కదా.
ఫైల్ మీద సంతకం అయిందా? లేదు. చైర్పర్సన్ లక్ష్మీదేవి గారు మరీ ఇంత సెంటిమెంటల్గా ఆలోచిస్తున్నారేమిటి అని అందరూ అనుకోవాలన్న నీ కోరిక?